ఈరోజు డిపార్ట్మెంట్స్ దగ్గర 12 డిపార్ట్మెంట్స్ 4,738 కోట్లు 3,645 కోట్ల రూపాయలు ఇప్పటికే మొత్తం తీసుకునింది 4,738, ఇంకా బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. అంటే 33 డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో ఉండే డబ్బంతా తీసుకునే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ లో వచ్చినటివి, లేకుంటే డిఫరెంట్ సోర్సెస్ ద్వారా వచ్చేటన్ని కూడా అన్నిట్లో మీరు చూస్తే శ్రీనిధి, ఏపీ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, నిగ్డెట్, కృష్ణపట్నం ఇండస్ట్రీ సిటీ డెవలప్మెంట్, అదే మరిగా ఏపీ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్, ఏపీ మెడికల్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉండే 100 రూపాయలు కూడా తీసేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఎక్కడ ఒక్క రూపాయి లేకుండా ఊడ్ చేశారు. మనం ఎక్కడన్నా వాళ్ళు డే టు డే ఖర్చులు పెట్టుకునే డబ్బులు కూడా వీళ్ళు డైవర్ట్ చేసి ఖర్చు పెట్టేసే పరిస్థితికి వచ్చారు. అంటే మెయిన్గా ఇవన్నీ కూడా డైవర్షన్ ఆఫ్ ఫండ్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి. టోటల్ రిసీవ్డ్ వాళ్ళకు తీసుకునేది 4,735 కోట్లు తీసుకున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ 3,645 కోట్లు ఉంది. ఇంకా అక్కడ మీరు చూస్తే ఏదైతే తీసుకున్నారో మొత్తం కూడా 1,200 కోట్లు టోటల్ రిసీవ్ చేసుకున్నారు. బ్యాలెన్స్ అమౌంట్ 736 కోట్లు. ఇట్లా వేరియస్ డిపార్ట్మెంట్స్ అన్ని ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ 400 కోట్లు అయిపోయినాయి. అట్లా ఆ యూనివర్సిటీలో పిల్లలు కట్టిన ఫీజులు కూడా ఆ యూనివర్సిటీ డెవలప్మెంట్ కోసం కార్పస్ కోసం పెట్టుకొని డెవలప్ చేస్తాం. అవి కూడా లాగేసే పరిస్థితికి వచ్చారు. అంటే ఆల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని వీక్ అయిపోయాయి. డే టు డే ఎక్స్పెండిచర్ కూడా డబ్బులు లేని పరిస్థితి తీసుకొచ్చారు.